రుణమాఫీపై మహారణానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. సగం మంది కూడా రుణమాఫీ చేయలేని కాంగ్రెస్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు సై అంటుంది. రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించేందుకు కదం తొక్కుతోంది. అన్నదాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా డ్రామాలాడుతున్న ప్రజా వ్యతిరేక హస్తం సర్కార్ను గులాబీ నేతలు నిలదీయనున్నారు. ఆగస్టు 15 లోపు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన సీఎం రేవంత్ పై నిప్పులు చెరగనున్నారు. లక్షలాది మంది రైతులను దగా చేసిన హస్తం ప్రభుత్వాన్ని ఎండగట్టనున్నారు. రుణమాఫీపై రేవంత్ డ్రామాలను అందరికీ వివరించనున్నారు. తద్వారా కాంగ్రెస్ సర్కార్ చెప్పేవన్నీ అబద్దాలేనని ప్రతి ఒక్క సామాన్యునికి అర్థమయ్యేలా చాటి చెప్పనున్నారు. రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రణం షురూ చేసింది. సర్కార్ మెడల్ వంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణను రూపొందించారు. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టనున్నారు. చేవెళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్ రావు రైతు పక్షాన ధర్నా చేపట్టనున్నారు. గులాబీ దళం చేపట్టనున్న నిరసనలో పాల్గొనేందుకు రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ రైతు ధర్నాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుంచి వేణు, అలాగే ఖమ్మం నుంచి సాంబా, అలాగే నిజామాబాద్ నుంచి రవీందర్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వాటితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా మనకి సాంబా అందజేస్తారు. సాంబా, చెప్పండి, ఈరోజు బీఆర్ఎస్ రైతుల పక్షాన ధర్నా నిర్వహించనుంది, డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా రైతుల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించి పిలిపించినటువంటి నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు కాసేపట్లో నిరసనలకు ధర్నాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లా నెలకొని ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడమే ఇక్కడ సమస్యగా మారింది. ప్రతి గ్రామంలో 200-300 మంది రైతులు ఉంటే కేవలం 30 మందికి 35-40 మందికి మాత్రమే అక్కడ రుణమాఫీ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిగతా రైతులకు రుణమాఫీ జరగలేదు. గతంలో పడ్డటువంటి అకౌంట్లలో పడ్డటువంటి వివరాలు ఉన్నటువంటి అకౌంట్లను కూడా ఇప్పుడు టెక్నికల్ అంశాలు చెప్పి బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో తెలియని ఒక దయనీయ పరిస్థితిలో రైతులు ఆ అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, అట్లాగే మండల పరిషత్ ఆఫీసుల చుట్టూ, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నట్టు ఉన్నారు. పైగా ప్రభుత్వం వారి మీద ఎవరైనా నిరసన తెలియజేస్తే వారి మీద క్రిమినల్ కేసులు పెడుతుండడంతో కనిష్టంగా సంవత్సరం, గరిష్టంగా 7 సంవత్సరాల పాటు జైలుకు వెళ్లే సెక్షన్లను పెట్టి రైతులకు ఒక రకమైనటువంటి బెదిరింపులకు, హెచ్చరికలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు అధైర్యపడవద్దు, రైతులు ధైర్యంగా ముందుకెళ్లాలనేటువంటి ఒక సంకల్పానికి అధినేత కేసీఆర్ వచ్చినట్టు కనపడుతుంది. ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న పిలుపునిచ్చారు. ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ తల్లి బొమ్మలుంటే, విగ్రహాలుంటే వాటికి పాలాభిషేకం చేయాలి, లేని పక్షంలో తెలంగాణ తల్లి ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్న సరే పాలాభిషేకం చేసి రైతు పక్షాన ధర్నాలో పాల్గొనాలన్నటువంటి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతా ఉంది. పాలేరు నుంచి మొదలు పెడితే అశ్వరావుపేట వరకు, భద్రాచలం నుంచి మొదలు పెడితే బయ్యారం వరకు కూడా మొత్తం రైతులంతా కూడా బ్యాంకుల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ఉన్నారు. నిన్న మంత్రులు రిక్వెస్ట్ కూడా చేశారు, మీరు వ్యవసాయ క్షేత్రంలో నుండి మేము నిశ్చింతగా రుణమాఫీ చేస్తామంటున్నారు. అంటే రైతులు, మా మంత్రులు చెప్తున్నటువంటి స్టేట్మెంట్లోనే అర్థమవుతుంది రైతులు పొలాల్లో లేరు, రైతులు ఆందోళన చెందుతూ బ్యాంకుల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి అంశాన్ని మంత్రులు పరోక్షంగా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రైతులు చేస్తున్నటువంటి ధర్నాలో ఎవరు ఏ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు. కేవలం
తనకు ఎవరికైతే రుణమాఫీ కాలేదో ఆ రైతు మాత్రమే రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు అనార్గనైజ్డ్ సెక్టర్గా ఉంటారు. ఊరికి 10 మంది 20 మంది 30 మంది వచ్చి బ్యాంకులలో నిలదీసేటువంటి క్రమంలో క్యూలు కనపడుతున్నాయి. పెద్ద పెద్ద తిరుపతిలో ఉన్నటువంటి క్యూలు ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్ద క్యూలు బ్యాంకుల ముందు కనపడుతున్నాయి. కాబట్టి వారికి అండగా నిలవాలి. ఆ రైతు గుండెదేరించి అడవద్దు. ప్రభుత్వమే ఇచ్చినటువంటి హామీ. ఎందుకంటే అధికారంలోకి రావడం కోసం 2 లక్షల రుణమాఫీని బేషరతుగా చేస్తామని ప్రకటించినటువంటి ఇదే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రైతులను గోసపుచ్చుకోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అందుకే క్షేత్రస్థాయిలో దీన్ని ఎండగట్టాలి. రైతులు అధైర్యపడవద్దు. రైతులకు మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా ఇవ్వడం ద్వారా రైతులందరినీ కూడా ఐక్యం చేసి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఒక ప్రణాళిక కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సిద్ధం చేసుకుంది. రాష్ట్ర స్థాయిలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి వాట్సాప్ నెంబర్కి తమ సందేశాలు పంపాలి. ఎవరైతే రాలేదు వారందరి వివరాలు పంపాలన్నప్పుడు లక్షల మంది రైతులు ఒక్కొక్క జిల్లా నుంచి వస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. మనం ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలోనే 3,73,000 మంది ఉంటే కేవలం 1,75,596 మందికి ఏదో మాఫీ చేశారు. ఇంకా 2 లక్షల పైచలకు మంది రైతులు వివిధ రకాలైనటువంటి రైతు లోన్లు తీసుకున్నారు. అది 2 లక్షల కన్నా పైన ఉండొచ్చు, 2 లక్షల లోపు ఉండొచ్చు, 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే తిరిగి కట్టాలనేటువంటి మంత్రుల ప్రకటనతో భార్య మెడలో తాళి తీసుకొచ్చి తాకట్టు పెట్టి కట్టినటువంటి రైతులు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితులలో వాళ్ళకి అగమ్య గోచరంగా ఉంది. ఉన్న డబ్బులు పోయి కట్టేసినాము, పాత డబ్బులు రుణమాఫీ జరగలేదు. దీని మీద ఏం చెప్తారనేటువంటి విషయాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర పోతే మాకు గైడ్ లైన్స్ లేవంటున్నారు. బ్యాంకులకు పోతే మా దగ్గరే ఉంది, డబ్బులు ఇస్తే మేము రుణమాఫీ చేస్తాం, ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని బ్యాంకర్లు చెప్తున్నారు. ఎంఆర్ఓ కావచ్చు, మండల పరిషత్ ఆఫీసులో కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డేటా లేదు. దాంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చెంది ఇబ్బంది పడుతున్నారు. రైతుకి ఏమైనా జరిగితే పెద్ద నష్టం. కాబట్టి రైతులు ధైర్యంగా ఉండాలంటే వాళ్ళ పక్షాలు ఎవరో ఒకరు ఉండి పోరాడాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆ బాధ్యత తీసుకున్నట్టు కనపడతా ఉంది. అందుకే కేటీఆర్ ఆ పిలుపునిచ్చారు. ధర్నాలు మండల స్థాయిలో కూడా ధర్నాలు చేయాలని చెప్పారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో కాసేపట్లో ఖమ్మం నగరం అనుకున్నటువంటి మంచుగొండలో ధర్నా చేయబోతున్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి వారు ధర్నాకు బయలుదేరబోతున్నారు. అక్కడ సత్తుపల్లిలో కూడా మాజీ ఎమ్మెల్యే సడరా వెంకటవీర నేతృత్వంలో ధర్నా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం రైతాంగం అంతా కూడా ధర్నాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండబోతోంది. మమత.